పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా భారీగా పెరిగింది. తాజా అంచనాల ప్రకారం మొత్తం మీదుగా 62,436 కోట్లు ఖర్చవుతుందని తేలింది. తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు వీలుగా పనులు చేపట్టేందుకు 30,436.595 కోట్లు మంజూరు చేసింది. ఇక రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు అవసరమైన నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు మరో 32,000 కోట్ల వరకు ఖర్చవుతుందని పోలవరం అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సమగ్ర లెక్కలు రూపొందించి త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు. సీఎం చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసిన సమయంలో రెండో దశ నిధుల కోసం లేఖ సమర్పించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక గత 11 ఏళ్లలో కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం 23,658.40 కోట్లు ఇచ్చింది. తొలి దశకు ఇంకా 6,645 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల కేంద్రం అడ్వాన్స్ గా నిధులు ఇస్తుంది. ప్రస్తుతం కొంత అడ్వాన్స్ రాష్ట్ర ఖజానాలోనే ఉంది. ఇప్పటికే ఇచ్చిన అడ్వాన్స్ లో దాదాపుగా 80% ఖర్చు చేసినందున మరో విడత నిధుల కోసం పోలవరం అథారిటీకి అధికారులు ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 3,034 కోట్ల వరకు రాబట్టుకోవాలని యోచిస్తున్నారు. 2009 డిపిఆర్ ప్రకారం పోలవరం ఎడమ కాలువ 8,123 క్యూసెక్లు, కుడి కాలువ 11,654 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యం మేరకు ఇవ్వాలి. 2019లో సాంకేతిక సలహా కమిటీ సిఫార్సుల ప్రకారం రెండు కాలువల్లోనూ 17,500 క్యూసెక్ల ప్రవాహ సామర్థ్యం మేరకు నిర్మిస్తున్నారు. ఇప్పటికే కుడి కాలువ నిర్మాణం పూర్తయింది. ఎడమ కాలువ పనులు సాగుతున్నాయి. 2017-18 ధరల ప్రకారం పెంచిన ప్రవాహ సామర్థ్యం మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్లో ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం కేంద్రం 2009 డిపిఆర్ ప్రకారమే కాలువల పనులకు ధరలు కట్టింది. వాటిలోనూ కుడి కాలువలకు సంబంధించి 93%, ఎడమ కాలువకు సంబంధించి 77% మాత్రమే అనుమతించి మిగిలిన నిధులు కోత పెట్టింది. పెంచిన ప్రవాహ సామర్థ్యం మేరకు కాలువల నిర్మాణానికి అయిన ఖర్చు కేంద్రం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది. తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని కూడా కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ దృష్టికి తీసుకువెళ్లారు. రెండు 2005 నుండి 6 నాటికి అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 10,151.03 కోట్లు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ పెరిగిన ధరలకు అనుగుణంగా సవరణలు చేస్తూ వచ్చారు. అలా 2010 నుండి 2011, 2013 నుండి 2014, 2017 నుండి 18 సంవత్సరాలలో అంచనాలు సవరించారు. తాజాగా రెండో దశ నిర్మాణం కోసం అంచనాలు మళ్లీ సవరిస్తున్నారు.